ప్రతిరోజూ మనకు కనిపించే ఏకైక దేవుడు సూర్యుడు. కాని ఎప్పుడైనా గమనించారా, సూర్యభగవానుడి రథానికి కరెక్ట్గా 7 గుర్రాలే ఎందుకుంటాయి? 8 ఉండొచ్చు కదా, లేక 10 ఉండొచ్చు కదా? ఎప్పుడైనా ఆలోచించారా? కశ్యప ప్రజాపతి మరియు అదితిదేవికి జన్మించిన వాడే సూర్యుడు. ఆయన ప్రయాణించే రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది, అదే కాలచక్రం. దానికి ఉండే 12 ఆకులు 12 నెలలను 12 రాసులను సూచిస్తాయి. అంటే సూర్యుడి ప్రయాణమే కాలం, కాలమే సూర్యుడు. మరి ఆ 7 గుర్రాలేంటి? వేదాల ప్రకారం అవి గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఇవి సప్త ఛందస్సులు. సామాన్యంగా ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అంటే సూర్యుడు ఏ రోజూ సెలవు తీసుకోడు, కాలం ఆగదు. సూర్యకాంతిలో ఉండే 7 రంగులే ఈ 7 గుర్రాలు. సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. ఉదయం సూర్యుడు రాకముందే ఆకాశం ఎర్రగా మారుతుంది కదా, అదే అనూరుడు. అందుకే సూర్యోదయానికి ముందు ఎరుపు రంగు కనిపిస్తుంది. మన శరీరం కూడా ఒక రథం లాంటిదే. మనలోని 5 ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, మనస్సు, బుద్ధి, ఈ 7ంటిని ఆ 7 గుర్రాలతో పోలుస్తారు. వాటిని అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి.